జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా అన్నయ్య నిన్ను మెడబట్టి బయటికి గింటేశాడని, వీణ్ణి అల్లుడిగా అంగీకరించలేదని, పగతో ప్రతీకారంతో నా అన్న కూతుళ్ళిద్దరినీ మీరే దొంగిలించారు. వాళ్ళని దాచేశారు. శాశ్వతంగా మాకు కాకుండా చేశారు. ఆపు వీరనారాయణ, ఆనాడు అవమానించింది మేం కాదు, మీరు. మీ చెల్లెల మెడలో తాళి కట్టనని తెలుసు కూడా, మీ ఇంటి అల్లుండని తెలుసు కూడా నన్ను ఘోరంగా పరాభవించారు. వందలాది మంది ఊరు జనాల ముందు నన్ను అవమానించి ఊరు నుంచి గెంటేశారు. అయినా సరే నీ చెల్లెల్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నానే తప్ప ఏనాడు ఆ కోపాన్ని తన మీద ప్రదర్శించలేదు. ప్రదర్శించేంత కుసంస్కరుణ్ణి కాదు నేను. రే ఆప్రా, రే ఆప్రా, రే ఆప్రా. ఏంటి సోది చెప్తున్నావా? నా అన్న బిడ్డలు ఎక్కడున్నారో చెప్పు. మాకు తెలీదు. తెలియకపోతే మా అమ్మ చేయించిన నగలు చీర మీ దగ్గరికి ఎలా వచ్చాయి? అయితే వెళ్ళి పోలీస్ కేసు పెట్టుకో. నీ చేతనం చేసుకోపా. ఏమండి అలా మాట్లాడకండి. నువ్వు ఆగు మనసా. మీ అన్నయ్య నోటుకొచ్చినట్టు వాగుతుంటే నేను భరించాలా? అతను అనే మాటలు సహించాలా? నాకు అవసరం లేదు. నేను ఎవరి మోచేతి నీళ్లు తాగి బతకడం లేదు. అలాగా, సరే. ఈ నగలు చీర నీ దగ్గరే పెట్టుకో. నా అన్న బిడ్డలు ఎక్కడున్నారో నేను తేలుస్తాను. వాళ్ళు దొరికాక చెప్తా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. బావా, ఎన్నవా ఆ సీర నగలు ఎవరి దగ్గరుంటే వాళ్ళకి శంకర్ నారాయణ గారి బిడ్డలెవరో తెలుస్తుందంట. అంటే మా అమ్మకి నాన్నకి జమీందార్ గారి బిడ్డలెవరో తెలుసు బావా. అవును చిట్టమ్మ, వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా తెలుసని చెప్పడానికి ఇప్పుడు వీరనారాయణ గారు మాట్లాడిన మాటలే సాక్ష్యం. అవును బావా, ఏదో ఒకటి చేసి మా అమ్మ నాన్నలతో నిజం బయటికి రప్పించాలి. అసలు జమీందార్ గారి పెద్ద కూతురు ఎవరో తేల్చేయాలి. అమ్మా, మూర్ఖుడితో వాదన చేస్తే మూగతనమే మిగిలిందని మళ్ళీ రుజువైందమ్మా. వాడు నిజం చెప్పడు, మనమే తెలివిగా నిజం చెప్పించుకోవాలి. బావా, ఇన్నాళ్ళకొక సాక్ష్యం దొరికింది బావా. ఎలాగైనా సరే మా అమ్మ నాన్నలతో నిజం చెప్పించి తీరాలి. అవును చిట్టి, వెళ్దాం పద. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.